అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. 'నీతో చుంబనమి' 43వ భాగం. రచయిత సునందారాం గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మధు అజయ్‌తో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోయిన మధుని సిద్ధు తిరిగి తన తప్పు తెలుసుకొని ఇంట్లోకి తీసుకొస్తాడా? దివాకర్ పరశురాంల అసలు నిజం బయటపడుతుందా లేదా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దామా? రోజులిలా సాగుతుంటే ఓ సంవత్సరం ప్రభాకర్ పొలంలో పంట వేస్తే ఆ సంవత్సరం వర్షాలు లేని కారణంగా ప్రభాకర్‌తో పాటుగా ఊర్లో ఉన్న చాలా మంది రైతులు నష్టపోయి ఆత్మహత్యల వరకు వెళ్తుంటే అది చూడలేని ప్రభాకర్ ఇచ్చిన మాట ప్రకారం పరశురాంని కలిసి అందరికీ డబ్బిచ్చి సహాయం చేసి ఆదుకోమని చెప్తాడు. దానికి పరశురాంకి, ప్రభాకర్‌కి మధ్య చిన్నపాటి ఘర్షణ జరగడంతో నోరు జారిన పరశురాం మీదకి ప్రభాకర్ చెయ్యెత్తుతాడు. అది చూసిన దివాకర్ కోపంతో ప్రభాకర్‌ని మీదకి వెళ్తే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఆ తర్వాత ప్రభాకర్ అతనే సొంతంగా గవర్నమెంట్‌తో మాట్లాడి ఊరి వాళ్ళ సమస్య తీర్చడంతో పరశురాంని ఆ పై వచ్చే ఎలక్షన్‌లో గద్దె దింపి ఊర్లోనే మరో పేరు, డబ్బు ఉన్న వ్యక్తికి పదవినిస్తారు అందరూ. దాంతో తండ్రి కొడుకులు ప్రభాకర్ మీద పగని పెంచుకుంటారు. భార్య సునీతకి మొదట్నుంచి ఆ దివాకర్‌తో స్నేహం చేయడం నచ్చకపోయినా, ప్రభాకర్ వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడంతో అతనితో ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. కానీ ఈ మధ్య జరుగుతున్న గొడవల గురించి తెలిసి దివాకర్‌కి దూరంగా ఉండమని, చెడ్డవాళ్ళతో వైరం మనలాంటి వాళ్ళకి నష్టం కలిగిస్తుందని భర్తకి సలహా ఇవ్వడంతో, ప్రభాకర్ కూడా వాళ్ళకి నేను చేసిన సహాయానికి బదులుగా ఊరికి మంచి చెయ్యమని మాత్రమే అడిగానని, అది కూడా చెయ్యకపోతే అన్ని రోజుల తన కష్టం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని, వాళ్ళిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళ మీద కేస్ వేస్తానని, లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని గట్టిగా చెప్పడంతో, సునీత గారు కూడా భర్తకి నచ్చచెప్పలేకపోతారు. కొన్ని కోట్ల లాభాలు వస్తున్న ఫ్యాక్టరీ కోసం ప్రభాకర్ ఒట్టి మాట సాయం మాత్రమే కాదు, తన సొంత పనులు సైతం మానుకొని ఆ బిజినెస్‌ను కొలిక్కి తెచ్చి లాభాల బాట పట్టే వరకు శ్రమ మొత్తం ఆయనదే అయింది. ఓ విధంగా చెప్పాలి అంటే పెట్టుబడికి బ్యాంకు దగ్గర లోన్ తెచ్చే వరకు, ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించడం వరకు డీలర్స్‌తో మాట్లాడి సరుకు డీలింగ్ మొత్తం ప్రభాకర్ చేతి మీదే నడిచింది. బదులుగా ఎలాంటి అభివృద్ధి లేని ఊరిని అభివృద్ధి చేయమని మాత్రమే అడుగుతాడు ప్రభాకర్. అది చెయ్యను అని పరశురాం మాట తూలడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. నాన్న దివాకర్ పెట్టుబడి మందైతే అందులో పావువంతు వాడికి. ఊరికి మనం ఇవ్వడం ఏంటి? నాన్న నేను మనకి ఇక్కడ వస్తున్న లాభాలతో సిటీలో కొత్త బ్రాంచ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. దానికి డబ్బు అవసరమవుతాయి. కానీ ఆ ప్రభాకర్ తెలివిగా మన చేత ముందే అగ్రీమెంట్‌లో సంతకం పెట్టించుకొని, ఇప్పుడు దాన్ని వాడుకొని డబ్బు ఇవ్వాల్సిందే అని పట్టుకొని కూర్చున్నాడు. మనల్ని చూసి భయపడే ఊర్లో అందరూ కూడా ఇప్పుడు వాడి అండతో రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కూడా ఎలాగో పోయింది కాబట్టి సిటీకెళ్ళి బిజినెస్‌లో వచ్చే ప్రాఫిట్‌తో ఏకంగా ఎంపీ పదవికే పోటీ చేద్దాం అనుకుంటున్నాను. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటే వీడు అడ్డుపడుతున్నాడు అని అంటాడు పరశురాం. అలా అయితే వాడి అడ్డు తొలగిద్దాం నాన్న. రేయ్ దివాకర్ ఏం మాట్లాడుతున్నావురా? అవును ఇన్ని రోజులు ఫ్రెండ్‌గా వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు మీ మీదకే చెయ్యి లేపి నన్ను కొట్టిందే కాకుండా ఇప్పుడు మనకే అడ్డొస్తున్నాడు వాడు. అందుకే వాడిని చంపి అడ్డు తొలగించుకుందాం. రేయ్ అలా చేస్తే మనం ఈజీగా దొరికిపోతాం. ఊర్లో అందరూ మన మీదకొస్తారు కొట్టడానికి. లేదు నాన్న మనం కూడా వాడి రూట్‌లోనే వెళ్దాం అని కన్నింగా నవ్వుతున్న కొడుకు తెలివికి మురిసిపోతాడు. కానీ దానివల్ల కొడుకు కూడా చాలా ఏళ్ళు మంచానికే పరిమితమవుతాడని ముందే ఊహించని పరశురాం. 6 ఏళ్ల కూతురికి ముద్దులు పెడుతూ ముచ్చట్లు చెప్తున్న ప్రభాకర్‌కి నిన్ను దివాకర్, పరశురాం ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని చెప్పమన్నారని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళింట్లో పాలేరు. వాళ్ళకి మీకు గొడవైన దగ్గర నుంచి మాటలు లేవు కదా! మరి ఇప్పుడెందుకు రమ్మంటున్నారండి? అనుమానంగా అడుగుతుంది సునీత. ఎందుకేముంది? డబ్బులివ్వడానికే అయ్యుంటుంది. వాళ్ళని అన్ని వైపుల నుంచి లాక్ చేశాను కదా! డబ్బివ్వకుండా ఊర్లో నుంచి కాలు బయట పెట్టేదే లేకుండా అని నవ్వుతారు ప్రభాకర్. ఏమో అండి. ఎందుకైనా మంచిది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపిస్తారు. నాన్న త్వరగా వచ్చేస్తావా? మధు పిలుపుకి వెనక్కి వచ్చిన ప్రభాకర్ కూతురి బుగ్గకి ముద్దు పెట్టి, నువ్వు స్కూలు నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి వచ్చేస్తాను బంగారం. అప్పుడు మనిద్దరం కలిసి ఆ తల్లి కొడుకుల్ని బాగా ఏడిపిద్దామే అని కూతురి తల నిమిరి వెళ్ళిపోతున్న తండ్రిని చూస్తూ ఉండిపోతుంది మధు. బహుశా తండ్రి ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాడని తెలిసి ఉంటే బహుశా పంపించి ఉండేది కాదేమో. ప్రభాకర్ వెళ్ళగానే స్కూలుకి వెళ్తున్న కొడుకుని ఎందుకైనా మంచిది తండ్రి వెనకే వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని పంపిస్తారు సునీత. ఎందుకో మనసు కీడును శంకిస్తుంటే 8 ఏళ్ల అజయ్ కూడా తల్లి చెప్పినట్టుగా తండ్రి వెనకే వెళ్ళిపోతాడు. ప్రభాకర్ రావడం చూసిన తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ ప్లాన్‌ని అమలు చేస్తారు. చూడు ప్రభాకర్ ఏదో డబ్బు మీద ఆశతో
నువ్వు చెప్పినట్టు చెయ్యనన్నాను కానీ, తరువాత మనసు మార్చుకున్నానయ్యా. నువ్వడిగిన డబ్బు మొత్తం ఇదిగో తీసుకో. కానీ తీసుకునే ముందు నాదో సలహా వినవయ్యా. ఏంటది? చిరాగ్గా అడుగుతాడు ప్రభాకర్. నువ్వా చదువుకున్న తెలివైన వాడివి. నీలాంటి వాడు ఇలాంటి పల్లెటూర్లలో ఎంతకాలం ఇలా మట్టి పిసుక్కుంటూ ఉంటాడు చెప్పు? నా మాట విని నాతో పాటు పట్నం వచ్చేసేయ్. నేను పెట్టబోతున్న కొత్త కంపెనీలో వాటా ఇచ్చి నా పార్ట్నర్‌ని చేసుకుంటాను. నాకు మీతో పార్ట్నర్‌షిప్ వద్దు. ఏమీ వద్దు. ఉన్న ఊరిని అభివృద్ధి చేసి రేపటి మా పిల్లల తరానికి అన్నీ అందుబాటులోకి తీసుకురావాలనేదే నా లక్ష్యం. అందుకోసం మీరెలాంటి వాళ్ళో తెలిసి కూడా మీకు సహాయం చేశాను. అని చెప్పి మరో మాట మాట్లాడకుండా డబ్బు తీసుకొని వెళ్ళబోతున్న ప్రభాకర్ కడుపులో కత్తిని దింపుతాడు దివాకర్. అది ఊహించని అజయ్ ఉన్న చోటే ఆగిపోయి నాన్న అని అరిస్తే భయం వల్ల గొంతులో నుంచి అరుపు బయటికి రాదు. రేయ్ దివాకర్ ఏం చేస్తున్నావురా? కడుపులో దిగిన కత్తి వైపు చూస్తూ నొప్పితో కళ్ళు బయటకు బైర్లు కమ్ముతుంటే కష్టంగా అడుగుతాడు ప్రభాకర్. నీ ప్రాణాలు తీసి ఆ డబ్బు తీసుకొని నువ్వేటో పారిపోయావని చెప్తాన్రా అని రాక్షసంగా నవ్వుతూ కత్తి బయటికి లాగి మరో పోటు పొడవాలనుకున్న దివాకర్ చెయ్యి పట్టి ఆపి గొంతు పట్టుకుని గాల్లోకి లేపి బలం మొత్తం ఉపయోగించి కోపంగా విసిరి అవతలకు విసిరేస్తాడు ప్రభాకర్. ఆ దెబ్బకి దివాకర్ వెళ్లి పక్కనే ఉన్న ఫ్యాక్టరీ ఐరన్ మెటల్‌పై పడ్డంతో ఒకదానిపై మరొకటి పేర్చిన ఐరన్ మెటల్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చి దివాకర్ మీద పడ్డంతో అంత వెయిట్ ఉన్న మెటల్స్ అన్నీ ఒక్కసారిగా అతని మీద పడ్డంతో తలకి, వెన్నుకి, నడుముకి తీవ్రంగా గాయాలవుతాయి. అది చూసిన పరశురాం మరో కత్తి తీసుకొని ప్రభాకర్ వెన్నులో దింపితే అతని గొంతు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తాడు. కానీ అప్పటికే కత్తిపోట్లు బలంగా దిగడం వల్ల కళ్ళు మూసుకుపోతున్న ప్రభాకర్ బలం తగ్గడంతో అతని చేతిని విదిలించి కొట్టి మరోసారి కత్తిని దింపి కొడుకు దగ్గరికి పరిగెత్తుతాడు పరశురాం. తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన అజయ్ కత్తిపోట్లతో ఉన్న తండ్రిని చూసి ఏడుస్తూ ఊర్లోకి వెళ్లి తల్లికి చెప్పాలని పరిగెత్తుతున్న అతన్ని ముందుకొస్తాడు పరశురాం. ఈ విషయం గురించి తల్లికి కానీ, ఊర్లో ఎవరికైనా కానీ చెప్తే వాడిని, తల్లిని, చెల్లిని చంపుతామని బెదిరించడంతో అసలే రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి అజయ్ భయంతోనే వణికిపోతూనే అలాగే అని చెప్పి ఇంటికి పరిగెత్తి తల్లితో మాత్రం విషయం చెప్తాడు. అది విన్న సురేఖ గారు ఊర్లో ఉన్న అన్నని, ఇంట్లోనే ఉన్న కుమారి గారిని తీసుకొని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాలనుకునే లోపే భర్త శవం ఇంటికొస్తుంది. పట్నంలో వ్యాపారం మొదలు పెట్టడానికి ముందే ప్రభాకర్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని, మళ్ళీ అది సరిపోదని ఇంకా కావాలని అడగడంతో ఇవ్వనని చెప్పిన పరశురాంపై కత్తితో దాడికి దిగితే తండ్రిని కాపాడాలని చూసిన ప్రభాకర్‌కి జరిగిన గొడవలో ప్రభాకర్ చనిపోతే దివాకర్ ప్రాణాలతో పోరాడుతున్నాడని, తప్పు మొత్తం చనిపోయిన ప్రభాకర్ మీద తోసేసి అన్ని అవయవాలు చచ్చుబడి కోమాలోకి వెళ్లిన కొడుకుని తీసుకొని సిటీ వెళ్లిపోతాడు పరశురాం. కొడుకుని హాస్పిటల్‌లో చేర్చి ఊరు తిరిగి వచ్చిన పరశురాం ఇంటికి సునీత గారు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని తీసుకొనొస్తే ఆవిడని బెదిరించి పంపిస్తాడు. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గని ఆవిడ పోలీసులకు చెప్పి కోర్టుకు వెళ్తానని బెదిరించడంతో అజయ్‌ని కిడ్నాప్ చేసి ఆవిడ ఆ పని చేయకుండా బెదిరించాలని చూస్తాడు. కానీ అంతలోనే రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతున్న అజయ్ పరిగెత్తుతూ పక్కనే ఉన్న చెరువులో పడి తలకు బలంగా గాయం అవడం వల్ల నీళ్లలో పడి కొట్టుకుపోతాడు. దాంతో కొడుకు కూడా చనిపోయాడని ఉన్న కూతుర్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని పరశురాం మీద ఉన్న కోపాన్ని, పగని పక్కన పెట్టేస్తారు సునీత గారు. నిజానికి అజయ్ నీళ్లలో కొట్టుకుపోయి నీటి ఉధృత వల్ల కాస్త దూరంలో ఉన్న వేరే ఊరు చెరువు గట్టుపైకి తేలడంతో అటువైపు కారులో వెళ్తున్న ఓ జంట అజయ్‌ని తీసుకొని పట్నంలో ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. తలకి బలంగా గాయం తగలడం వల్ల, పైగా భయంతో షాక్‌లో ఉన్న అజయ్ తన గతాన్ని మర్చిపోవడంతో పిల్లలు లేని బాగా స్థితివంతులైన ఆ జంట అజయ్‌ని తమతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటారు. ఆ విషయం కైలాష్‌కి కూడా ఆర్జికి, అజయ్‌కి పెళ్లి జరిగిన తర్వాతే అజయ్ తల్లి, తండ్రి తమలో తాము మాట్లాడుకుంటుంటే ఆ విషయం కైలాష్ చెవిన పడుతుంది. ఆ తర్వాత అతను ఎప్పటిలాగా ఇంటి పట్టునుండకుండా బిజినెస్ పేరు చెప్పి జల్సాగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకొని అవి అయిపోయేంత వరకు తిరిగే అలవాటు వల్ల ఎవరికీ చెప్పడు. తీరా ఇంటికొచ్చే సమయానికి అప్పటికే సిద్ధూకి, మధుకి పెళ్లి జరగడంతో ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు కుండ మార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారని అనుకోకుండా ఉండలేకపోతాడు కైలాష్. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పాలనుకోడు. అప్పటికే ఇంట్లో వాళ్ళకి అతనికి చిన్నగా గొడవలు మొదలవ్వడంతో అలా అజయ్ అతనికి తెలియకుండా తండ్రిని చంపిన ఇంటికి అల్లుడుగా వస్తాడు. ఓహ్ మై గాడ్! ఇంత పెద్ద స్టోరీ నడిచిందా? తుచ్ పాపం. ఊరి వాళ్ళకేదో మంచి చేద్దాం అనుకుని చివరికి మధు వాళ్ళ నాన్నే మట్టిలో కలిసిపోయాడన్నమాట. అవును డాడీ. ఈ స్టోరీలో మీరెక్కడ లేరు కదా! మరి మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను లేకపోవడం ఏంటి బేబీ? వెనకుండి శకునిలా కథ నడిపించింది మొత్తం మీ డాడీనే అయితే. కన్నింగ్ నవ్వు నవ్వుతున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాట్? మీరు కథ నడపడం ఏంటి డాడీ? నీకు అర్థం కాలేదా బేబీ? ఉప్చ్! నీకు ఈ డాడీ తెలివితేటలు వచ్చాయనుకున్నానే. నువ్వింకా చాలా ఎదగాలి బేబీ అని కూతురు తలనిమిరి మొదటి నుంచి ఆ దివాకర్ ఎంత చెడ్డవాడైనా కానీ, ఆ ప్రభాకర్ విషయంలో మాత్రం మంచి స్నేహితుడిగానే ఉండేవాడు.
మా మామగాడు అదే ఆ సిద్ధు తాతగాడు డబ్బు కోసం ఆ ప్రభాకర్‌ని వాడుకోవాలనుకున్నా, దివాకర్ మాత్రం ప్రభాకర్ అడిగినవన్నీ చెయ్యాలని అనుకున్నాడు. ఇక తప్పక మా మామగారు కూడా ఒప్పుకోవాల్సొచ్చింది. ఇక నేను కూడా అప్పుడే టైం బాగోలేక, నేను పెట్టిన డబ్బులు మొత్తం బెట్టింగ్స్‌లోను, షేర్ మార్కెట్స్‌లోను నష్టం వచ్చి, కొంత ఓడిపోయి, కొంత మొత్తం దివాలా తీయడంతో ఆ ఊరు వెళ్ళాను. మా మామగారు ఏదో బిజినెస్ మొదలుపెట్టాడు కదా! నా వంతు సహాయం ఏమైనా చేద్దామని. అప్పుడే మా మామగారు ఆ ప్రభాకర్ విషయం చెప్పడంతో, "అంత డబ్బు వాడికి ఊరికే ఇస్తున్నారా? ఆ డబ్బుతో పట్నంలో ఇదే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ లక్షల్లో వస్తున్న లాభాలు అక్కడ కోట్లల్లో వస్తాయని" సలహా ఇచ్చి, మా మామగాడి బుర్రలో స్వార్థం అనే విత్తని నాటాను. దాన్ని రోజు రోజుకు పెంచి పెద్ద చేసి, ఆ ప్రభాకర్‌ని రెచ్చగొట్టి స్నేహితులిద్దరి మధ్య గొడవ పెట్టమని, దాని తరువాత దివాకర్‌ని ప్రభాకర్‌కి డబ్బులివ్వకుండా అడ్డుపడతాడని, ఆ తర్వాత అవి మన కొత్త బిజినెస్‌కు వాడుకోవచ్చని సలహా ఇచ్చాను. మా మామగారు కూడా ఒప్పుకొని అలాగే చేశాడు. ఆ తర్వాత ప్రభాకర్ ఒప్పుకోకపోవడంతో చంపమని సలహా ఇచ్చి పక్కనే ఉండి అమలు జరిగేలా చేసింది కూడా నేనే అని నవ్వుతాడు. మా మామగాడి పిలక మొత్తం నా చేతిలో ఉండబట్టే కదా! వాడు నేనేం చేసినా ఏమీ మాట్లాడకుండా ఉండేది. వామ్మో డాడీ! నువ్వు మామూలు వాడివి కాదుగా అని ప్రియా కూడా తండ్రి నవ్వులో జత కలిపి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకునే పనిలో పడతారు. కానీ ఆ తల్లి కూతురుకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఒకరు వీడియో తీసి దాన్ని భద్రంగా వారి కంట పడకుండా జాగ్రత్త చేశారని. వారం రోజుల తర్వాత బిజినెస్ పని మీద వేరే కంట్రీకి వెళ్ళొచ్చిన విజయ్ ఇంటికొచ్చేసరికి ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం తలపిస్తూ ఉండడంతో అంజలి అని అరుస్తాడు. హాల్‌లో కూర్చొని ఉన్న విజయ్ దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చి, "ఏంటండి?" అని అడుగుతూ మంచినీళ్ళ గ్లాస్ చేతికి అందిస్తుంది అంజలి. "అంజలి ఏంటి? ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. అజయ్, ఆద్య ఎక్కడికైనా వెళ్లారా? మధు, సిద్ధు ఇంత టైమైనా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా?" గడియారం ముల్లు 10ని సూచిస్తుంటే నార్మల్‌గా అడుగుతాడు. "అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు రండి. వచ్చి ఫ్రెష్ అవుదురు గాని" అంటూ విజయ్ చేయి పట్టుకొని రూమ్ వైపు నడిపిస్తుంది అంజలి. విజయ్‌ని స్నానానికి పంపి అప్పటి వరకు ఆపుకున్న ఏడుపుని ఇంకా ఆపుకోలేక బాల్కనీలోకి వెళ్లి గట్టిగా ఏడ్చేస్తుంది. అప్పటికే మధు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 4 రోజులవుతోంది. ఇప్పుడు తనెలా ఉందో ఏంటో! అందరూ కలిసి తననో పిచ్చిదాన్ని చేసి ఒంటరిగా నిలబెట్టారు. చివరికి కన్న తల్లి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సిద్ధుతో సహా అందరూ తన మాటలను అబద్ధం కింద కొట్టేసి, తననో స్వార్థపరురాలిని చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు. అసలే కడుపుతో ఉన్న పిల్ల. ఇప్పుడెలా ఉందో, ఏంటో అనుకుంటూ తను ఏడవని రోజు లేదు. అంత పెద్ద గొడవ జరుగుతుంటే తనను చూడ్డానికి ఆ రోజే ఇంటికొచ్చిన తల్లి, తనని రూమ్ దాటి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది. అయినా కూడా తను మాత్రం ఏం చేయగలిగేదిలే. సునీత గారే కూతురి విషయంలో అబద్ధం చెప్పి తనని తప్పుడు దానిలా అందరి ముందు నిలబెడితే, ఆ వేళ విజయ్‌కి ఏమీ చెప్పకుండా మాట దాటేస్తుంది అంజలి. రూమ్‌లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు సిద్ధు. అప్పటికే అతను ఆ రూమ్ దాటి 4 రోజులవుతోంది. మధు వెళ్ళిపోయింది మొదలు బాధతో తాగుడు మొదలుపెట్టిన సిద్ధు ఎవరు చెప్పినా వినకుండా మద్యం మత్తులో మునిగి మధుని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. కడుపుతో ఉన్న కోడల్ని బయటికి పంపించినందుకు కొడుకు మీద కోపం ఉన్నా కూడా కన్న పేగు మీద మమకారంతో సిద్ధుకి టైంకి బలవంతంగా రోజు మొత్తం మీద ఓ పూటైనా అన్నం పెడుతుంటారు సురేఖ గారు. ఓవైపు ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా పరశురామ్ గారు కొన్ని రోజులు గడిస్తే మనవడే మామూలు మనిషి అవుతాడని కొడుకు చేత కొత్త బిజినెస్ మొదలుపెట్టించే ఏర్పాట్లలో పడితే త్రిపుర మాత్రం మధు మీద ఏ మూలనో ఉన్న అభిమానంతో తన గురించి వాకప్ చేయించడం మొదలు పెడుతుంది. బహుశా ఆ అభిమానం మధు మీద అనే కంటే పుట్టబోయే ముని మనవడి మీద అంటే బావుంటుందేమో! కథ ఇంకా ఉంది. మరి అజయ్, మధులు సొంత అన్నా, చెల్లెళ్ళని తెలిసింది కైలాష్, ఇప్పుడు ప్రియాకి మాత్రమే. కానీ వీళ్ళకి తెలియకుండా వీడియో తీసిన వ్యక్తి ఎవరు? ఎవరై ఉంటారని మీరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. మరి వీళ్ళిద్దరూ అన్నా, చెల్లెళ్ళని, చనిపోయిన తన కొడుకు బతికే ఉన్నాడని సునీత గారికి తెలుస్తుందా? అసలు సునీత గారు ఎందుకు సిద్ధుతో అబద్ధం చెప్పారు? ఎందుకు మధుని అందరి ముందు అబద్ధాలు చెప్పేదానిలాగా చిత్రీకరించారు? మరి విడిపోయిన సిద్ధు, మధులు కలుస్తారా? ఈ దూరం ఇలాగే దూరంగా పెరగనుందా? లేదా తరగనుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.